హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు సుబ్బు తెలుగు వ్లాగ్స్. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో అయితే మా ఊర్లో అయితే మనకి వర్షాలు బాగా పడడం లేదని చెప్పేసి పంటలు కూడా ఆల్రెడీ చాలామంది విత్తనాలు జిమ్మేశారనమాట. పంట సరిగ్గా పండడం లేదని చెప్పి వర్షాలు సరిగ్గా పడడం లేదని చెప్పేసి కప్పును అయితే ఊరేగిద్దామని చెప్పేసి అనుకున్నారు. సో ఈరోజు అయితే మా ఊర్లో అయితే కప్పును ఊరేగిస్తున్నారు. సో ఆ వీడియోని మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫ్రెండ్స్, వాళ్ళైతే ముందుగా కప్పును ఊరేగించడానికి ఒక జోలి లాంటిది కట్టి ఒక పంచ ఒక కండవ రెండు కొత్తవి తీసుకుని వాటిని ఒక కర్రకి జోలి కింద ఆ పంచిని జోలి కింద కట్టి పైన కండవాన్ని కట్టేసి ఉంచారు. సో అది వాళ్ళిద్దరూ మోయడానికి ఎక్కువగా ఉందా లేదనేసి చూసుకున్నారు అనమాట. దానికి వేపాకులు మొత్తం పసుపు ఒట్లు అన్నీ పెట్టేసి ఉంచేసారనమాట. ఇంకా నీళ్లు కూడా తీసుకొచ్చేసి నీళ్ళలో ఆ నీళ్ళు బిందెల్లో కూడా మనం డెకరేషన్గా చూస్తే మందారాకులు, తులసాకులు, వేపాకులు అందులో కొంచెం పసుపు కుంకుమ ఇవన్నీ చేసి వాటన్నిటిని పూజకైతే ఊరేగించడానికి రెడీగా అయితే ఉంచుకున్నారన్నమాట. సో ఇంకా మనం రెడీగా చేసుకున్న వాటర్ని పూజ కోసం తెచ్చుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి మోసి ఇద్దరు వ్యక్తుల మీద పోసి మధ్యలో కప్పను అయితే పెట్టేశారనమాట. సో కప్పను కూడా పెట్టేసి అందుట్లో మనకి ఏంటంటే కప్పదేవునికి ఏంటంటే మనకి తెచ్చుకున్న అరటిపళ్ళు, పూజ కుంకుమ, కొంచెం బియ్యం, అలాగే వాటర్ ఇవన్నీ కలిపి దానికి జోలిలో వేసేసి కొంచెం వేస్తారన్నమాట. సో జోలిలో వేసిన తర్వాత జోలి చుట్టూ 3 రౌండ్ ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. ఇంకా మన గుళ్ళో ఎలాగా మనం పూజించుకొని దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి వేసుకుని ఎలాగైతే మన గుళ్ళోంచి పూజలు స్టార్ట్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఈ దేవుడి కోసం ఈ కప్పదేవుడిని అయితే ఊరేగించడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా అటుపళ్ళు తొక్కలు కూడా ఒలిచి అయితే లోపల వేస్తున్నారు. బియ్యం కూడా కొంచెం అయితే వేసేసారన్నమాట. సో చూడండి, ఆ వాటర్ ఎక్కువగా మళ్ళీ అందులో అలా ఉండిపోకుండా కింద కూడా కొంచెం బెజ్జం పెట్టారు. సో ఇంకా ఇక్కడ నుంచి గుడి దగ్గర ఇది రామాలయం అనమాట, మా ఊరు రామాలయం నుంచి కొంచెం దూరంలో చెరువు అయితే ఉంది, మంచినీళ్ళ చెరువు. సో ఆ మంచినీళ్ళ చెరువు దగ్గరికి అయితే మొత్తం అందరూ అయితే వెళ్తారన్నమాట. సో ఆ మంచినీళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళి మొత్తం ఒకసారి ఆ మోసే ఆ కప్ప కర్ర ఉంది కదా, కప్ప కర్రను పట్టుకుని మోసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చెరువులో దిగి 3 సార్లు అయితే మనకి మునిగి మొత్తం మనం 3 సార్లు ఎలాగా అనుకుంటామో అలాగే 3 సార్లు మునిగి లేచి వస్తారన్నమాట. చూడండి, 3 సార్లు మునిగేసి అలా మునిగి వాళ్ళు పైకి వచ్చినాక ఒక కొబ్బరికాయ దిష్టి అయితే వాళ్ళకి తీస్తారు. ఎవరైతే ఆ కర్ర పట్టుకుని కప్ప కర్రను అయితే పట్టుకుని వస్తున్నారో వాళ్ళకి మొత్తం ఒక దిష్టి తీసి 3 సార్లు తిప్పేసి ఇంకా అక్కడే కుట్టేస్తారు అనమాట. అది ముక్కల కింద అయితే పగిలిపోతుంది చూడండి. ఇంకా దిష్టి తీసిన తర్వాత ఇక వాళ్ళు వెనక చూడకుండా ముందుకైతే వచ్చేస్తారనమాట. ఇంకా ఆటో కూడా అయితే పెట్టారన్నమాట. ఈ మనకి ఆటో అయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే పాటలు కూడా పాడుతున్నారన్నమాట. ఇంకా కప్పను ఎందుకు ఊరేగిస్తారంటే చూడండి, ఇది మనకి ఏమన్నా మెయిన్ కాలువ, పంట పొలాలు మొత్తం అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఒక చుక్క నీరు కూడా మనకైతే పొలాల్లో కానీ కాలువల్లో కానీ అయితే కనపడడం లేదు. సో ఇంకా ఇలాగైతే మనకి పంటలు పండటం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి మనకి కప్పను ఊరేగిస్తే వరుణదేవుడు కరుణించి మన పంట పొలాలకు కానీ పుష్కలంగా నీరు అనేది వస్తుందని చెప్పేసి అంటారు. ఇలా చేయడం వల్ల సమృద్ధిగా వర్షాలు కురవాలని మనం అయితే అనుకుంటాము. కప్పను ఊరేగించడం వల్ల సకాలంలో పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని వరుణదేవుని అయితే పూజలు నిర్వహిస్తాం. ఇలా చేసుకున్నాం మనం. సో ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళందరూ అయితే ఇంకా ఒక చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇంకా మనకి పల్లెటూరులో అయితే చెప్పాల్సిందే లేదు, మంచిగా డ్యాన్స్లు చేస్తూ ఫుల్గా చూస్తారు. సో చూడండి, ఇది మనం తీసుకొచ్చిన కప్ప. సో లోపల పూలు, ఆకులు, కుంకుమ, పసుపు అన్నీ వేస్తాం కదా, అందుకే సరే మనకి క్లియర్గా కనబడడం లేదు. సో ఇంకా పూలదండలు కూడా తెచ్చారన్నమాట మా వాళ్ళు. పూలదండలు కూడా 2 వైపులా కట్టేసి ఇంకా మనకి ధూపం వేస్తారు. ధూపం కూడా వేసి మొత్తం అంతా పూజ చేసి
మనకి ఇంకా ఎక్కడి నుంచి ఊరేగింపుగా అయితే మనకి స్టార్ట్ అవుతుంది. మనకి ఈ రాజు జానపద డప్పుల బృందం అని చెప్పేసి మా వాళ్ళు ఒక 6గురిని అయితే తీసుకొచ్చారన్నమాట. సో వాళ్ళైతే ఇంకా దేవుడి సాంగ్స్తో వానమ్మ వానమ్మ అని చెప్పేసి దేవుడి సాంగ్స్తో అయితే ఈ పాటలని వానమ్మ వానమ్మ అని చెప్పేసి దేవుడి సాంగ్స్తో ఈ మొత్తం ఊరేగింపుని అయితే మొదలుపెట్టేశారు. మొత్తం జానపద గీతాలే పాడుతున్నారు మా వీళ్ళు. సో ఇగో చూడండి, మొత్తం ఒక 6గురిని అయితే పెట్టాం. 6గురికి అయితే దగ్గర ఒక 7,000 పైన అయిందన్నారు మా వాళ్ళు. ఇంకా సందుకి కప్పదేవుడు అయితే ఊరేగింపుగా వస్తున్నాడు. సో ఇంటింటికి వచ్చినప్పుడు అలాగే ఇలాగా వచ్చిన వాళ్ళందరూ ఇంటికి ఎదురుకుండా దేవుడిని ఆహ్వానించి ఒక్కొక్క బిందుతో నీళ్లు పోసి మొత్తం కప్పదేవుడికి కానీ మోసుకొచ్చిన వాళ్ళిద్దరికి కానీ పోసి సకాలంలో పుష్కలంగా వర్షాలు పడవాలని చెప్పేసి ఓడిదేవుడిని కోరుకుంటాం అనమాట. సమృద్ధిక వర్షాలు బాగా పడాలి అని చెప్పేసి మనం ఒక దేవుడిని ఎలా అయితే పూజిస్తాం అలాగే పూజించుకుంటాం అనమాట ఈ కప్పదేవుడిని కూడా. ఎందుకంటే ఇది ఎన్నో పురాణాల నుంచి చాలా పాతకాలం నుంచి అయితే మనం ఈ కప్పదేవుడిని అనేది ఊరేగిస్తున్నాం. సో ఈ ఊరేగింపు వల్ల అయినా సరే వర్షాలు పడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ జూన్ మంత్ ఎండింగ్ అయితే వచ్చేసింది, ఇంకా వర్షాలు అయితే ఏం పడడం లేదు. సో అందుకని చెప్పేసి మా వాళ్ళంతా ప్లాన్ చేసి ఇలాగా మొత్తం ఊరేగించాలని చెప్పేసి అనుకున్నారు. దీనికోసం ఒక ఆటో మైక్ సెట్, మనకి జానపద గీతాలతో పాటు డప్పులు వాళ్ళని కూడా పెట్టించి ఊరు మొత్తం కూడా పెట్టారు. సో ఇంకా ఈ మెయిన్ దీనికి ఈ కార్యక్రమానికి అందరూ మా ఊర్లో అందరూ తమ వంతుగా ఒక 100 రూపాయలే కానీ 50 రూపాయలే కానీ 200 రూపాయలు కానీ మొత్తం అందరూ తమ వంతుగా విరాళాలు అయితే ఇచ్చారు. ఒక్కొక్కరు 200, ఒక్కొక్కరు 300 అలా విరాళాలు ఇచ్చారు. ఇంకా ఇలా ఊరున మన ఇంటింటికి అయితే కప్పదేవుడిని అయితే ఊరేగించుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు మా వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.